మంచిది. ఈ దినం ఒక చిన్న వాక్యం మీతో పంచుకోవటానికి నేను ఆశపడుతున్నాను. మనం ఒకప్పుడు లోకంలో బ్రతికేటప్పుడు లోక పాపం, లోకపు అపవిత్రత, లోకపు చీకటిలో మనం బ్రతుకుతూ ఉంటున్న దినాల్లో దేవుడు మనలను ప్రేమించి ఎవరో ఒక దైవ సేవకుడిని మన దగ్గరికి పంపించి ఆ దైవ సేవకుని ద్వారా యేసయ్య ప్రేమను గురించి మనకు తెలియచేశారు. నీతికి దుర్నీతికి తేడా వాక్యం ద్వారా దేవుడు మనకు బయలుపరిచాడు. పవిత్రతకు అపవిత్రతకు, పాపం వలన ఒక వ్యక్తికి వచ్చేటువంటి నష్టం, శాపం, అలాగే ఈ లోకం మనకు శాశ్వతమైంది కాదు, దీనికి మించి శాశ్వతమైనది పరలోక రాజ్యం, దాని కొరకు మీరు ఆయత్తపడండి అని దైవ సేవకుల ద్వారా దేవుడు తన మాటలు మనకు వినిపించారు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దైవ సేవకులు మనకు అందించిన వర్తమానాల ద్వారా మన హృదయాలు ప్రభు తట్టు త్రిప్పబడి మనం అందరం నమ్మి బాప్తిస్మం తీసుకున్నాం. ప్రభు దగ్గరికి మనం వచ్చాము అంటే, బాప్తిస్మం తీసుకున్నాము అంటే డెఫినెట్గా ప్రతి హృదయంలో యేసయ్య కొరకు బ్రతకాలి, యేసయ్య మార్గంలో నడవాలి, యేసయ్యను సంతోషపరిచేటట్లుగా నేను జీవించాలి. ఆ ఆశ ఎందుకో తెలియకుండా మన గుండెల నిండా దేవుడే కలుగు చేశాడు. యేసయ్యను మనం ఎన్నడూ చూడలేదు. యేసయ్య స్వరాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే ముఖాముఖిగా మన చెవులతో ఎన్నడూ వినలేదు. ఆయన చూడకపోయినా, ఆయన స్వరం సాక్షాత్తు చెవులతో వినకపోయినా ఆయన ఉన్నాడని నమ్మి, చూడండి, ఈ రంగుల ప్రపంచంలో ఈ లోకం నాకొద్దు, ప్రభు కొరకు బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, ఆశపడి దేవుని దగ్గరికి వచ్చాం. బాప్తిస్మం తీసుకున్నాం. బాప్తిస్మం పొందిన ప్రతి బిడ్డ ప్రభు కొరకు బ్రతకాలని బాప్తిస్మం తీసుకుంటారా? అటు ఇటు ఊగిసలాడుతూ బ్రతుకుదామని బాప్తిస్మం తీసుకుంటారా? ఏ వ్యక్తి అయినా ప్రభు కొరకు బ్రతకాలి అనే ఆశతోనే బాప్తిస్మం తీసుకుంటారు. కొన్ని దినాలు యాత్ర సాఫీగా సాగిన తర్వాత సాతాను మన భక్తి జీవితం మీద దాడి చేసి, ప్రార్థనా జీవితం మీద దాడి చేసి, ఎంత గొప్ప భక్తిగా బ్రతకాలనుకున్నామో ఆ భక్తిగా బ్రతకలేని కొన్ని పరిస్థితులు మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో ఎదురవుతాయి. సహజంగా అప్పుడు మన మనసులో గుండెల్లో పుట్టే గుండెల్లో పుట్టే భయం ఏంటంటే, అసలు ఈ భక్తి జీవితాన్ని నేను కొనసాగించగలను, ఇంత పవిత్రంగా, ఇంత నిష్టగా నేను దేవుని కొరకు జీవించగలనా? అరే, దేవుడు కావాలని దేవుని దగ్గరికి వచ్చాను, లోకాన్ని విడిచిపెట్టి ఏ దేవుని దగ్గరికి వచ్చానో ఆ దేవుణ్ణి సంతోషపరిచేటట్లుగా నేను బ్రతకట్లేదు కదా, ఆ దేవునికి ఆనందాన్ని కలుగు చేసేటట్లుగా నేను బ్రతకట్లేదు కదా. ఈ నామకార్థ భక్తి జీవితం చేసే కంటే అసలు లోకంలో ఉంటే పోయేది కదా. ప్రభువును సంతోషపరచని ఈ జీవితం నాకెందుకు? అసలు నా భక్తి జీవితంలో దేవుని చేరుకునే వరకు నా భక్తి జీవితాన్ని అసలు నేను కాపాడుకుంటానా లేదా? ఇక జీవితాంతం పడతా లేస్తా ఈ ఒడిదుడుకుల మధ్య నా ఆత్మీయ జీవితం కొనసాగుతుందేమో అని ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి బిడ్డ ఏదో ఒక సందర్భంలో ఈ విషయమై భయపడి ఉంటారు. మీరు ఎప్పుడైనా భయపడ్డారా? నేను తెలుగులోనే చెప్పే కదమ్మా. ఎప్పుడైనా ఈ భక్తి జీవితాన్ని నేను కాపాడగలుగుతానో లేదో, కడవరకు ప్రభులో నేను నిలవబడగలుగుతానో లేదో, నా యాత్ర ఇశ్రాయేలీల యాత్రలాగా అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా నా భక్తి రాలిపోతుందేమో అని ఎప్పుడైనా మీ భక్తి జీవితంలో కలవరపడ్డారా? ఎట్లా అంటే నాకు మార్కులు వేసినట్టుంది. నోరు తెరిచి చెప్పండి. సరే, మీరు కలవరపడ్డారో లేదో నాకు తెలియదు, కానీ విశ్వాసిగా ఉన్న నా జీవితం, సేవకుడైన తర్వాత నా జీవితం 2 దశలు. ప్రభు దగ్గరకు వచ్చింది 19వ ఏట ప్రభు తట్టు తిరిగాను, 21వ ఏట బాప్తిస్మం తీసుకున్నాము అంటే ప్రభు కొరకు బ్రతకాలనే కదా. అయితే భక్తి జీవితం కొనసాగించే ఆ దినాల్లో ఈ ఆత్మ సంబంధమైన పోరాటంలో అంతరంగమేమో దేవుడు కావాలని కోరుకుంటుంది, శరీరమేమో లోకం కావాలని కోరుకుంటుంది. అంతరంగంలో ఆత్మ నిండా ఈ బ్రతికితే యేసయ్య కొరకే బ్రతకాలి, యేసయ్య కొరకు బ్రతకని బ్రతుకు నాకు వద్దు. అది ఎంత స్థిరపడిందో నోటి మాటలతో చెప్పలేం. ఎంత స్థిరపడింది అంటే, సియోను కొండ కదలక స్థిరంగా నిత్యము ఎట్లా నిలిచి ఉంటుందో
ఆ ఆలోచన గుండెల నిండా స్థిరపడింది. అదే సమయంలో శరీరం ఉంది చూసారా, యవనేచ్ఛలను జయించలేక, చూపును జయించలేక, తప్పుడు ఆలోచనలు జయించలేక, ప్రారంభపు దినాల్లో నేను అనుభవించిన సంఘర్షణ, నేను అనుభవించిన మానసిక బాధ, కొన్నిసార్లు అనుకున్నాను, కొన్నిసార్లు భక్తిలో సన్నగిల్లిన తర్వాత దైవజనుడు వాక్యం చెప్పినప్పుడు, వాక్యం చదివినప్పుడు లేదు మరలా ప్రభు కొరకు బ్రతకాల, దేవుడు క్షమిస్తాడు కదా, నిలవబెడతాడు కదా అని పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకొని ఒక నెల బలంగా ఉండేవాళ్ళు. అంటే యవన జీవితంలో జరిగిన పోరాటం చెప్తున్నాను. నెల తర్వాత కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉండేదంటే, ఆదివారం చర్చికి వచ్చినప్పుడు ఫుల్ అసలు ఇక బ్రతికితే ప్రభు కొరకే బ్రతకాలి. ఏముంది ఈ లోకంలో, మలేషియాలో ఏమి లేదు, సింగపూర్లో ఏమి లేదు, ఎక్కడ ఏమి లేదు, ఉన్నదంతా ప్రభులోనే ఉంది అని అనుకొని అంత బలంగా వెళ్ళేవాళ్ళం మందిరంలో నుంచి. సోమవారం ఆ బలం బలంగానే ఉండేది, మంగళవారం వరకు బాగానే ఉండేది. ఇక బుధవారం నుంచి మెల్లిగా టైర్కు గాలిపోతా చూసారా, మెల్లిగా గాలిపోతూ ఉండేది. శనివారం వచ్చేసరికి ఊగులాడతా. ఆదివారం చర్చిలో నుంచి వచ్చేటప్పుడు అనుకుంది ఏంటి, ఇప్పుడు ఏంటి భక్తి ఇట్లా అయిపోయింది అని అనుకుంటా ఎన్ని నెలలు ఆత్మ సంబంధమైన పోరాటం జరిగిందో నా వ్యక్తిగతంగా. ఒకవేళ మీకు జరగకపోయి ఉండొచ్చు, మీలో కొంతమంది పైనుంచి ఊడిపోయిన వాళ్ళు ఉండొచ్చు. మీ భక్తి జీవితం గురించి నేను చెప్పను, కానీ నా భక్తి జీవితం గురించి చెప్తున్నా. అట్లా పడటం లేవటం ఇది జరుగుతున్న తర్వాత ఒకరోజు సైతాన్ గడు వచ్చి అన్నాడు, ఎప్పుడైనా లేద్దాం అని అనుకున్నప్పుడు సైతాన్ గడు వచ్చి అంటాడు, ఒరే అబ్బాయి అనుకో, లేద్దామని అనుకో, లేచిన తర్వాత మరలా పడకుండా ఉంటావా, మరలా పడిపోతావు కదా. నేను ఒక మాట చెప్తా, పడటం లేవటం ఇదంతా ఎందుకు, నువ్వు నిలబడేది లేదు, స్థిరంగా బ్రతికేది లేదు, మరలా తీర్మానం చేసుకోవటం ఎందుకు, ఆ పడిపోయిన స్థితిలోనే ఉంటే పోయిద్దిగా అన్నట్లుగా సాతాను కృంగదీసిన దినాలు కొన్ని ఉన్నాయి. అయితే ప్రభు బిడ్డలారా, ఆ అలల కెరటాల తాకిడి కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, దేవుని కొరకు నిలబడే జీవితంలో నేను స్థిరపడలేదు, కానీ దేవుడే నన్ను స్థిరపడటం ప్రారంభించాడు. కొన్నిసార్లు అంటే కొంతకాలం అయిపోయిన తర్వాత భక్తి జీవితాన్ని వెనక్కి తిరిగి చూస్తే, దేవా ప్రారంభంలో ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉండేవి, చిన్న శోధనకు కూడా లొంగిపోయే పరిస్థితి కదా, చిన్న పరీక్షలో కూడా నిలవబడి తట్టుకోలేకుండా బ్రతకలేని పరిస్థితి కదా. అసలు ఇలాంటి భయంకరమైన ఆటుపోట్ల నుంచి తప్పించబడి ఈరోజు స్థిరపడ్డాం. ఇది ఎలా జరిగింది ఆలోచిస్తే నాకు గుర్తొచ్చే ఒకే ఒక్క మాట, శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది దేవుని ద్వారా జరిగేటువంటి కార్యం. అలాగని సేవకు వచ్చిన తర్వాత నేను సేవ ప్రారంభం నుంచి నంబర్ 1 విశ్వాస వీరుణ్ణి, నా గుండెల నిండా దేవుడు అంటే విశ్వాసం, దేవుడు ఏ రోజుకైనా సేవలో నిలవబెట్టి బలపరుస్తాడు, గుండెల నిండా నాకు ధైర్యం ఉంది అని నన్ను నేను మోసపుచ్చుకునే మాటలు నేను చెప్పలేను. నా వ్యక్తిగతంగా సేవకు వచ్చిన 3 సంవత్సరాల పాటు, అమ్మ వింటున్నారా, ఎందుకు సేవకు వచ్చా, అసలు దేవుడు నన్ను పిలిచాడా లేదా, నేను తిరిగి వెళ్ళిపోతే పోయిద్ది కదా, అట్లా అనుకునేటప్పుడు కొన్నిసార్లు పండుకున్నప్పుడు కళ ఏం వచ్చేదో తెలుసా, నేను డ్యూటీకి వెళ్ళినట్టు, మా ఎండి గారు నన్ను డ్యూటీలో జాయిన్ చేసుకున్నట్టు, నెల చివరిలో జీతం తీసుకున్నట్టు. సైతాన్ ఆ కళ గమనించండి, కొన్నిసార్లు మంచి కళ్ళ వెంటనే మర్చిపోతాం, ఎట్లాంటి పనికిమాలిన కళ్ళ మాత్రం స్టాప్ వేసినట్టు ఉంటాయి. సైతాన్ అనేవాడు, నీకు కళ కూడా వచ్చింది కదా, కళ వచ్చిందంటే దేవుడు నిన్ను మరలా ఉద్యోగానికి వెళ్ళమంటున్నాడు అని. నా వ్యక్తిగతంగా 3 సంవత్సరాల పాటు సేవలో ఉందామా, ఉద్యోగం చేసుకుందామా, సేవలో ఉందామా, తిరిగి వెళ్దామా, 3 సంవత్సరాలు చంచల మనస్కుడిగా బ్రతికా. ఈరోజు నేను స్థిరపడ్డాను, మేము స్థిరపడ్డాం అని అందరూ అంటున్నారు. మేము స్థిరపడలా, ఏ దేవుడు పిలిచాడో ఆ దేవుడే సేవలో స్థిరపరిచాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నేను మీతో పంచుకోబోయే మాట ఏంటంటే, ఒక విలువైన సందేశం. నీ భక్తి జీవితంలో కూడా కొన్ని పోరాటాలు, అలజడులు, ఆటుపోట్లు ఎదురైనప్పుడు బ్రతుకంతా ఈ పోరాటాలతోనే ఉంటుంది, ఈ ఏమంటారు ఎగుడు దిగుడుల మధ్యలోనే ఉంటుంది, పడటం లేవటంతోనే జీవితం సాగుతుంది అని ఒకవేళ అనుకుంటే, సముద్రంలో ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఒక భక్తుడు చెప్తాడు, ఈ వాడకు కెరటాల తాకిడి, అలల తాకిడి, ఉవ్వెత్తున తాటి చెట్టంతా అలల తాకిడి ఎక్కడుంటుందో తెలుసా, ఒడ్డునే ఉంటుందట.
ప్రారంభంలోనే ఉంటుందట. కొంచెం ఒక కిలోమీటర్ దూరం సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత అంటే ఎంత ప్రశాంతం ఉంటుందో అంత ప్రశాంతం ఉంటుందంట. ఆమెన్. భక్తి జీవితంలో కూడా మీకైనా నాకైనా కొంచెం కాలమే మనం శోధించబడతాం. కొన్ని సంవత్సరాలే ఒడిదుడుకులు ఎదుర్కొంటాం. కొన్ని సంవత్సరాలే భక్తి జీవితంలో ఆటుపోట్లు ఎదురవుతాయి. ఒక్కసారి నువ్వు స్థిరపడిన తర్వాత సియోను కొండ ఎంత స్థిరంగా ఉంటుందో మన భక్తిని కూడా దేవుడు అంత స్థిరంగా నిలవబెడతాడు. దీనికి సంబంధించిన బైబిల్లో ఒక మాట మీకు గుర్తుకు తెస్తారు. చూడు, పేతురు గారు తన పత్రిక రాస్తూ పేతురు గారి మొదటి పత్రిక చివరి అధ్యాయం 5వ అధ్యాయం 10వ వచనం. 5:10 5:10 నాతో కలిసి అందరూ చెప్పండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే ఎవరు చెప్పాలి ఎవరు? తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచునుగాక. చప్పలు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెప్దాం. పేతురయ్య మాట్లాడుతున్న మాట, ఈ మాట అందరూ హృదయ గదిలో రాసుకోండి. ఏమంటాడు? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఇప్పుడు చెప్పండి, ఈ భక్తి జీవితంలో నీవు స్థిరపడతావా? దేవుడు నిన్ను స్థిరపరుస్తాడా? చెప్పాలి అంటాడు. తానే మిమ్మల్ని పూర్ణుల్ని చేస్తాడు. తాను ఎంతటి పరిశుద్ధుడో మిమ్మల్ని కూడా అలాంటి పరిశుద్ధులుగా మారుస్తాడు. తానే మిమ్మల్ని బలమైనటువంటి వాళ్ళగా మారుస్తాడు. చివరికి నా విశ్వాస జీవితంలో నేను తెలుసుకుంది ఏంటంటే, భక్తి జీవితాన్ని కాపాడుకోవటం అనేది మానవ శక్తితో జరిగేది కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారా జరిగేటువంటి కార్యం. ఇక్కడ అంటాడు పేతురు గ్రంథకర్త అంటాడు, అయ్యా విశ్వాసంలో చెదిరిపోతున్న వారలారా, ఈ భక్తి జీవితాన్ని కాపాడుకుంటామో లేదో, కడవరకు భక్తిలో నిలుస్తామో లేదో, చివరికి ప్రాణం పోయి ఆఖరి క్షణాల్లో నామకార్థులుగా బ్రతికితే మా ఆత్మ నరకానికే కదా వెళ్ళేదని భక్తి జీవితాన్ని కాపాడుకుంటామో లేదోనని కలవరంతో ఉన్న ప్రజలారా, కొంచెం కాలం మీరు శ్రమ పడిన తర్వాత వస్తుంది. విశ్వాస జీవితంలో కొన్ని ఒడిదుడుకులు కొంతకాలం వస్తాయి, కొంతకాలం వస్తుంది కానీ ఎల్లకాలము రాదు. గట్టిగా చెప్పాలి ఆమెన్. కొంతకాలం వస్తుంది కానీ జీవితకాలం రాదు. సముద్రంలో ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఒడ్డునే ఒడిదుడుకులు ఎదురైనట్లుగా లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత ప్రశాంతం ఉంటుందో, కొంచెము కాలము మీరు శ్రమపడిన తర్వాత దేవుడు తానే మిమ్మల్ని పూర్ణులుగా మారుస్తాడు. అంతకు మునుపు చెంచలులుగా బ్రతికేవాళ్ళు కదా, దేవుడు తానే విశ్వాసంలో మిమ్మల్ని స్థిరపరుస్తాడు. దేవుడు తానే మిమ్మల్ని బలమైన వారిగా మారుస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈ మాట రాసింది ఎవరు? కొంచెం గట్టిగా. ఇప్పుడు పేతురయ్య దగ్గరికి వెళ్దాం. ఆయన పరలోకంలో ఉన్నారు కానీ మన మధ్యలో ఉన్నారు అనుకుందాం. పేతురయ్య దగ్గరికి వెళ్దాం. అయ్యా, కొంచెం కాలం శ్రమ పడిన తర్వాత దేవుడు తానే పూర్ణులుగా చేస్తాడంటున్నావు, స్థిరపరుస్తాడంటున్నావు, బలపరుస్తాడంటున్నావు. నా వైపు చూడండి, ఇది నీకు ఎట్లా తెలిసిందయ్యా అని అంటే ఆయన నవ్వుతూ అంటాడు, ఇది మన ఓన్ ఎక్స్పీరియన్స్ అయ్యా అంటాడు. నీకు ఎట్లా తెలిసిందయ్యా? నా ప్రారంభం కూడా చంచలత్వంగా ఉండేదయ్యా. నా పేరు సీమోన్ లాంటి నన్ను పట్టుకుని ఏమన్నాడు తెలుసా? ఇక మీదట నీవు కేఫా అనబడుదు అన్నాడు. సీమోనుకు 2 అర్థాలు ఉన్నాయి. అయితే గమనించండి, నీ పేరు సీమోను, ఇక మీదట కేఫా అనబడుదువు. సీమోను అంటే రెల్లు లాంటివాడు అని అర్థం. ఓ రకంగా దేవుడు వినేవాడు అనే అర్థం ఒకవైపు అయితే, రెల్లు లాంటివాడు అంటే గాలికి పొట్టు ఎట్లా అటు ఇటు కొట్టుకులాడుతుందో, పేతురయ్య భక్తి కూడా ప్రారంభంలో గాలికి చెదరగొట్టబడి పొట్టులాగా అటు ఇటు ఊగిసలాడే బ్రతుకు. అంటాడు, నీ పేరు సీమోను కదా, నిన్ను నేను ఎట్లా మార్చబోతున్నానంటే కేఫాలాగా మార్చబోతున్నాను. కేఫా అనగా రాయి లేకపోతే బండ అని అర్థం. బండ కదిలిద్దా?
రెల్లు, పొట్టు అంటే యేసయ్య అంటాడు, సీమోను రా, నీ భక్తి రెల్లు లాంటి భక్తి కదా, రా పర్వాలా. నీ భక్తి పొట్టు లాంటి భక్తి కదా, రా పర్వాలేదు. నీ భక్తి పొట్టు లాంటి భక్తి అని నేను తృణీకరించను, రా. ఏం చేస్తావయ్యా, నీ దగ్గరికి వస్తే పొట్టు లాంటి నీ భక్తిని చెట్టులాగా నేను మారుస్తా. రెల్లు లాంటి నీ భక్తిని ఒక బండ లాంటి భక్తిగా. చూడండి, బండను ఒక చోట వేసామనుకోండి, అది కదిలిద్దా? ఏ గాలికి అదరదు, ఏ గాలికి అది బెదరదు. అసలు పేతురయ్య సేవా జీవితం, ఆయన వచ్చినప్పుడు కలిగిన ఒడిదుడుకులు, ఇవన్నీ ఒకసారి మనం గమనిస్తే పేతురయ్య ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, క్రీస్తు యేసునందు తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన దేవుడు సర్వకృపానిధియగు దేవుడు అంటాడు. పేతురయ్య తన బ్రతికేదో తను బ్రతుకుతూ ఉండేవాడు. ఏం చేస్తూ ఉండేవారు? పేతురు వారు సేవకు రాకమునుపు చక్కగా చేపలు పట్టుకుంటూ ఉండేవాడు. బాగా వినండి మాట. చేపలు పట్టుకునే పేతురు ఏమైనా ఎప్పుడైనా, అయ్యా నేను నీ సేవ చేస్తా, నీకులాగా బ్యాగు తగిలించుకుంటా, నీకులాగా వాక్యం చెప్తా అని ఏ రోజైనా మనస్సులోనైనా ఆశపడ్డా? ఏం చేస్తున్నాడు పేతురు గారు? తన బ్రతుకేదో తాను బ్రతుకుతున్నాడు, తన చేపలేదో తాను పడుతున్నాడు, తన పని ఏదో తాను చేసుకుంటున్నాడు. యేసయ్య పేతురు దగ్గరికి వచ్చాడా? మరలా యేసయ్య పేతురు దగ్గరికి వచ్చాడా? పేతురు యేసయ్య దగ్గరికి వెళ్ళారా? యేసయ్యే వచ్చాడు. బాగా వినండి మాట. సరే, తన పని తాను చేసుకున్న పేతురును పట్టుకొని ఏమన్నారు? పేతురు, ఇంతకాలం చేపలు పట్టి బాగానే ఉంది, ఇక మీదటి నిన్ను మనుషులను పట్టే జాలరిగా నేను చేస్తా, రా నన్ను వెంబడించు అన్నాడు. పేతురు వస్తానంటే ప్రభు పిలిచాడా? పేతురు స్పందనతో అవసరం లేకుండా ప్రభు పిలిచాడా? నేనంట, పేతురును ఏ దేవుడు పిలిచాడో ఆ దేవుడు నమ్మదగినవాడు. పేతురు ఆశపడలేదు సేవ చేయాలని, పేతురు కోరుకోలేదు ఆ యేసయ్యని వెంబడించాలని, పేతురు మనసులో ఏదో ప్రవక్తగా ఉండాలనే ఆలోచన తనకు లేదు. బిడ్డలారా, ఆ ఆలోచన పుట్టించింది, ఆ ఆశ రేకెత్తించింది దేవుడే తన పేరు చొప్పున తన స్వరంతో పేతురును పిలుచుకున్నాడు. ఈ వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో మీరు అనుకోవచ్చు, అయ్యా మరి పేతురుని అయితే ప్రభు పిలిచాడు కదా, నన్ను పిలవలేదు కదా అని అంటారా? నా దగ్గరికి వచ్చి, కిషోర్ కమ్ నన్ను వెంబడించు, అబ్రహాం నన్ను వెంబడించు. ఇప్పుడు అబ్రహాం అనొచ్చు, ఆ అబ్రహాంని అయితే పేరు పెట్టి పిలిచాడు, కానీ ఆ పేరు పెట్టబడిన నన్ను ఎప్పుడు దేవుడు పిలవలేదు కదా అని అనుకోవచ్చు. వింటారా? మనం ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చాము అంటే ఇది మన ప్రయత్నం ద్వారా జరిగింది కాదు, దేవుని దయా సంకల్పం ద్వారా జరిగింది. ఎట్లా జరిగిందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరకు వచ్చారు. బైబిల్లో రాసి ఉంటుంది కదా, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఆత్మదేవుడు మన లోపటుండి ఒప్పింపజేస్తాడు. ప్రభా నేను పాపిని అని ఒప్పుకున్నాము అంటే మనం ఒప్పుకున్నామా? మన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేశాడా? కొంచెం గట్టిగా. మనం ఒప్పుకున్నామా? మన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేశాడా? ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నువ్వు ప్రభు దగ్గరకు వచ్చావు అంటే నీ ప్రయత్నం కంటే దేవుని ప్రయాస ఎంతో ఎక్కువగా ఉంది. నువ్వు కావాలని దేవుడు కోరుకున్నాడు. ఓ రకంగా భక్తిగా బ్రతకాలనే ఆశ నీ లోపల పుట్టించింది కూడా ఎవరో తెలుసా? దేవుడే పుట్టించాడు. నేను పవిత్రంగా బ్రతకాలా, నేను ప్రార్థనకి వెళ్ళాలా, నేను బాప్తిస్మం తీసుకోవాలా, యేసయ్య అడుగుజాడలను వెంబడించాలా. చూడు, ఆ అక్కలాగా నేను అలంకరించుకోకూడదు, ఈ అన్నలాగా నేను బ్రతకూడదు, నేను వాళ్ళలాగా బ్రతకూడదు, నేను ఇట్లా నిష్టగా బ్రతకాలి. ఎన్నెన్నో కలల సామ్రాజ్యాన్ని ప్రభు కొరకు నువ్వు కట్టుకున్నావే. ఆ కలల సామ్రాజ్యం నీవు కట్టుకున్నావు అనే కంటే కూడా నీ గుండె గదిలో ఆ ఆశ రేకెత్తించింది దేవుడే. గట్టిగా 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 ఆమెన్. దేవుడు అసలు పేతురు గారితో యేసయ్యే పేతురు దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. తన పనేదో తాను చేసుకుంటా ఉన్నాడు. పేతురును యేసయ్యే పిలిచాడు. వినండి, ఎవరు పిలిచారో పిలిచిన వాడే పని ఇస్తాడు, పని చేయటానికి సామాగ్రిని ఇస్తాడు, సామాగ్రితో పాటు సమస్త వనరులను సమకూరుస్తాడు, సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు. ఇప్పుడు నేను కువైట్ దేశానికి నన్ను అక్కడి నుంచి పిలిచారు. నేను వెళ్ళిన కువైట్ దేశం వాళ్ళు పిలిచారా?
వాళ్ళు పిలిచారు కాబట్టి ఏం చేశారు? రానుబాను టికెట్ వాళ్ళే పెట్టుకున్నారు. నాకు హోటల్, మీరు మన సింగపూర్ వెళ్ళి వచ్చినట్టున్నారు కదా, టికెట్ ఎవరు తీశారండి? కిషోర్ గారు. డబ్బులు ఎవరు ఇచ్చారు? మీకు హోటల్ అరేంజ్ చేసింది ఎవరు? మరలా తిరిగి వచ్చేటప్పుడు జీతం ఇచ్చారు కదా, ఇవన్నీ చేసింది ఎవరు? ఎందుకు? పిలిచారు. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ఏ దేవుడు పిలిచాడో పిలుపుకు తగినట్లుగా బ్రతకటానికి సామర్థ్యం కూడా ఆ దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. ఈ మాట నమ్మండి. ఏ దేవుడు పిలిచాడో, ఇప్పుడు బాబు మా కంపెనీలో ఉద్యోగం రానాయన అని ఒక కంపెనీ మనల్ని పిలుచుకుంది, అపాయింట్మెంట్ చేసుకుంది. కంపెనీలో పిలుచుకున్న తర్వాత జస్ట్ షోకేజ్లో బొమ్మలాగా అక్కడ మనల్ని కూర్చోబెడతారా? పని కల్పిస్తారా? రైట్, పని కల్పిస్తారు. పనితో పాటు పని చేయటానికి వస్తువులను, సామాగ్రిని, అంటే సమస్త వనరులను సమకూరుస్తారు. నా ప్రభు బిడ్డలారా, నిన్ను ఏ దేవుడు పిలిచాడో పిలిచిన ఆ దేవుడే పిలుపుకు తగినట్లుగా బ్రతకటానికి కావలసిన సామర్థ్యాన్ని, సంఘమనే వనరులను, దైవ సేవకులనే వనరులను, దేవుని వాక్యం అనే వనరులను, పరిశుద్ధాత్మ అనే వనరులను, సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. సమస్త వనరులను దేవుడు సమకూరుస్తాడు. చప్పటి కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెప్దాం. ఈ బాధ్యతలన్నీ దేవుడు ఎందుకు తీసుకుంటాడు అంటే ఆయన పిలిచాడు కనుక. అందుకనే రోమపత్రికలో ఒక అద్భుతమైన మాట రాసి ఉంటుంది, చూడు. రోమపత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. 8వ అధ్యాయం 30వ వచనం. 30వ వచనం నాతో కలిసి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పడితే వాళ్ళని పిలవలేదు. ఎవరిని పిలిచాడు? కొంచెం గట్టిగా మొత్తం. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. చప్పటి కొట్టు ప్రభుకు స్తోత్రాలు చెప్దాం. ఎంత ఖరీదైన మాట చూడండి. యేసయ్య అంట విషయం చూడండి, ఎవరిని పడితే వాళ్ళని పిలవలేదంట. ఎవరిని పిలిచారో తెలుసా? ముందుగా ఎవరిని నిర్ణయించెనో, ఎవరిని, ఇంకొకసారి, ముందుగా ఎవరిని నిర్ణయించెనో వారినే. ఎవరిని పిలిచాడు ఆయన? ముందుగా నిర్ణయించిన వారిని. అంటే ముందుగా అంటే ఎప్పుడు నిర్ణయించాడు చెప్పంటారా? జగత్తుకు పునాది వేయబడక మునిపే కొంతమంది బిడ్డలు తనకు కావాలని దేవుని దయా సంకల్పంలో తన మనసులో దేవుడు నిర్ణయించాడు. ప్రైజ్ ది లార్డ్. మరలా గమనించండి, ముందుగా ఎవరిని నిర్ణయించాడో వాళ్ళని మాత్రమే పిలిచాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, యేసయ్య పిలుపునందుకొని నీవు రావటానికి కారణం ఏంటో తెలుసా? నీవెవరివై అంటే ముందుగా నిర్ణయించబడిన దానివి. నీవెవరివో తెలుసా? ముందుగా నిర్ణయించబడిన వాడు. ఇక్కడ కూర్చున్న రాజన్న, దైవజనులు, దైవ సేవకురాలు, రిక్తుడైన నేను, దేవుడు నన్ను ఆయన ఎప్పుడు ఏర్పరచుకున్నాడంటే, అసలు నా తల్లి గర్భంలో నేను ప్రవేశించక మునిపే, నా తల్లి నన్ను కళ్ళతో చూడక మునిపే, అసలు నా తల్లి పుట్టక మునిపే, నా తల్లిని కన్న తల్లి పుట్టక మునిపే, ఆ తల్లిని కన్న తల్లి పుట్టక మునిపే, అసలు ఆదామని తొల్లిటి మానవుడు కూడా పుట్టక మునిపే, జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు తన మనసులో నన్ను నిర్ణయించుకున్నాడు. వీడిని నేను పిలుచుకోవాలి. గమనించండి, ఇప్పుడు నేను ప్రభు దగ్గరికి వచ్చాను, ప్రభు సేవకు వచ్చానంటే నా సొంత బలంతో వచ్చానంటారా? దేవుడు పిలిస్తే వచ్చానంటారా? మీరు అందరూ బాప్తిస్మ తీసుకొని ప్రభు కొరకు బ్రతుకుతున్నారంటే దేవుని కొరకు బ్రతకాలని ఏదో ఒక గొప్ప పట్టుదల నీలో ఉండటాన్ని బట్టి కలిగిందా? దేవుడు పిలిస్తే వచ్చిందా? పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా ఇది కలిగితేనే ప్రభు దగ్గరికి వచ్చారు. పౌలు గారు ఏం మాట అంటున్నాడు చూడండి. ముందుగా ఆయన ఎవరిని నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని ఎవరు తీర్చారు? దేవుడే ఎవరినైతే పిలుచుకున్నాడో వాళ్ళను తానే నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా ఎవరిని తీర్చాడో వారందరినీ నిత్య మహిమకు దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు అంటాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో భక్తి సంబంధమైన కొన్ని ఒడిదుడుకులు కలుగుతా,
ఈ భక్తి నేను బ్రతకలేనులేండి, దేవుని సంతోషపరచలేనులేండి, ఈ నామకార్థ భక్తి ఎందుకు, లోకంలోనే బ్రతికితే పోలా అని ఒకవేళ సాతాను నీ మనస్సును చెదరగొడుతూ ఉంటే ఈరోజు నువ్వు సీమోనువేమో. ఒకరోజు రాబోతుంది నిన్ను కేఫాలాగా దేవుడు మారుస్తాడు. రెల్లు లాంటి భక్తిని, పుట్టు లాంటి నీ భక్తిని ఒకరోజు దేవుడే చెట్టు లాంటి భక్తిలాగా దేవుడు మారుస్తాడు. ఎంత స్థిరమైన వాడిగా నువ్వు మారిపోతావో, నోటి మాటలతో చెప్పలేనంత స్థిరమైన వాడిగా దేవుడే నిన్ను నిలవబెట్టునుగాక. ఎందుకు? ఆయన పిలిచాడు కనుక. ఇప్పుడు చూడండి, అరే దేవుడు పిలిస్తే వెళ్ళాడురా, వాడు బ్రతికి చూడు ఎట్ట అయిపోయిందో అని అంటే అది ఎవరికి అవమానం? దేవునికి అవమానం. దేవుడు తన నామ ఘనత కొరకు ముందుగా ఎవరిని నిర్ణయించాడో వారినే పిలుచుకున్నాడు. ఎవరిని పిలుచుకున్నాడో వాళ్ళను నీతిమంతులుగా చేశాడు. ఎవరిని నీతిమంతులుగా చేశాడో వారిని తన నిత్య మహిమకు దేవుడు చేర్చుకునుగాక. హుషారుగా చెప్దాం ఆమెన్. ఇంకొకసారి ఆమెన్. కొన్నిసార్లు మన భక్తి జీవితంలో ఈ ఒడుదుడుకులు, పేతురయ్య జీవితంలో సరే పిలిచాడు కదా, నన్ను వెంబడించు, మనుషులను బట్టే జాలరిగా చేస్తాను అన్నాడు. 3.5 సంవత్సరాలు పేతురయ్య యేసయ్యని వెంబడించాడు. ఈ 3.5 సంవత్సరాల్లో చెప్పుకోదగిన మంచి పని ఏమైనా పేతురు గారు చేశారా? చెప్పండి, చెప్పుకోదగ్గ మంచి పని ఏమైనా పేతురు గారు చేశారు? ఏమో నాకు పెద్ద చేసినట్టేమనిపించలా. ప్రభుని కొన్ని మార్లు పేతురు దుఃఖపెట్టినా, నిజంగా చూడండి, మనం ఆరాధించే దేవుడు ఎవరంటే సర్వకృపానిధి యగు దేవుడు. ఓర్చుకున్నాడు. 3.5 సంవత్సరాలు పేతురును ఓర్చుకున్నాడు. యేసయ్య ఓర్పు వ్యర్థం కాల. ఎవరిని ఓర్చుకున్నాడో వారే భూలోకాన్ని తలకిందులు చేసే గొప్ప సేవకులుగా మారిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? ఆయన ఎవరయ్యంటే సర్వకృపానిధి యగు దేవుడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, పేతురు సేవకు వచ్చిన తర్వాత జరిగిన సంభవాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా ఉన్నాయి, కానీ మెట్టుకు యేసయ్య సిలువకు అప్పగించబడబోయే ముందు పేతురుతో యేసయ్య అన్నారు, సీమోను, సాతాను నిన్ను జల్లెడ పట్టబోతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండు అని. ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు? యేసయ్య చెప్తే, పేతురు నిన్ను సాతాను జల్లెడ పట్టబోతున్నాడు, కొంచెం జాగ్రత్త అని అంటే, ఆ మాట అంటంతో మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే యేసయ్య కాళ్ళ మీద పడి, అయ్యా అట్టాడిది నా జీవితంలో జరగకుండా ఇంకొంచెం గట్టిగా ప్రార్థన చేయ్యా. అయ్యా 3.5 సంవత్సరాలు నిన్ను వెంబడించిన తర్వాత నిన్ను ఎరగలేని అబద్ధం పడితే నా బతికే ఉందయ్యా ఎందుకంటే నీకు సమస్తం తెలుసు అయ్యా, అట్టాడిది నా జీవితంలో జరగకుండా కొంచెం గట్టిగా ప్రార్థన చేయ్యా, నేను మీ కొరకు స్థిరంగా నిలవబడాలయ్యా అని యేసయ్య కాలు పట్టుకొని బ్రతులాడుకుంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఏమన్నాడు పేతురు గారు? యేసయ్యను చూసి, అన్నీ రాయలేదు కానీ నేను అనుకుంటా, యేసయ్యను చూసి, యేసయ్య ఎవరిని గురించి ఈ మాట అంటున్నారు? ద గ్రేట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ పేతురు గురించా? ఆ యాకోబు గారు చేస్తాడేమో, ఎవరు యోహాన్ చేస్తాడేమో, అదిగదిగో దిదుమానబడిన తోమా చేస్తాడేమో, బర్తిలోమై చేస్తాడేమో, వాళ్ళందరూ చేస్తారేమో కానీ ఈ పేతురు అనేవాడు చేయడయ్యా. ఎందుకో తెలుసా? నా గుండెలు జీలిస్తే నువ్వే కనపడతావయ్యా అన్నాడు. నీ కొరకు చావవలసి వచ్చినా నేను చచ్చిపోతా, కానీ చావవలసి వచ్చినా కానీ నీ కొరకు నేను చచ్చిపోతా, కానీ పొర్రపాటున నువ్వు వెరగనని నేను అబద్ధం ఆడినయ్యా అన్నాడు. అంటే ఇంకో కోణంలో ఆలోచిద్దాం. పేతురు బడాయోడు అందామా? లేదు, తను ప్రభు కొరకు బ్రతకగలుగుతాను, స్థిరపడగలుగుతాను, యేసయ్య పట్ల తన గుండెల్లో ఉన్న ప్రేమను బట్టి ఆ మాట అన్నాడు అందామా? ఏమంటే గట్టిగా చెప్పాలి. ఆ మాట అనటానికి ఒక తొందరపాటు కాదు. నేనంట ఈ 12 మంది శిష్యుల్లో కొంచెం ఒక అంగుళం ఎక్కువగా యేసయ్యని ఎక్కువ ప్రేమించింది పేతురే. కొన్ని లోపాలు ఉన్నాయి, కానీ యేసయ్య అంటే మాత్రం మహాప్రేమ. యేసయ్యకి కూడా పేతురు అంటే ఒక సపరేట్ ప్రేమే. బాగా వినండి. అట్లాగని తతిమవాళ్ళని శనచూపు చూసాడు అంటానికి వీల్లేదండోయ్. ఎవరిని ముందుగా నిర్ణయించాడో వాళ్ళని పిలిచాడు, ఎవరిని పిలిచాడో
వాళ్ళందరినీ నీతిమంతులుగా చేశాడు. ఎవరిని నీతిమంతులుగా చేశాడో వాళ్ళందరినీ మహిమ కలిగిన రాజ్యానికి సిద్ధపరుస్తున్నాడు. పేతురు ఆ మాట అంటానికి కారణం ఏంటంటే, యేసయ్య అంటే పేతురుకి నిజంగా ప్రేమే. యేసయ్య అంటే పేతురుకి నిజంగా, ఆయన యేసయ్య అంటే నిజంగా ప్రేమ అనేది మనకి ఎక్కడ అర్థం అవుతుందంటే, యేసయ్యను గెత్సెమనే తోటలో పట్టుకోవటానికి రోమా సైనికులు వచ్చారు. రోమా సైనికులు వస్తే 12 మంది శిష్యుల్లో పేతురు ఒక్కడే కత్తెందుకు తీసి మలుకు యొక్క చెవి తెగ నరుకుంటాడు. మీరు చెప్పండి అమ్మా. పేతురు ఎందుకు అందరికంటే ముందుగా కత్తి తీసి చెవి తెగొట్టుంటాడు? ఏమండి, ఒక మాట చెప్తా. అక్కడ మన అబ్బాయిని ఎవరో పట్టుకొని కొడుతున్నారు. 10 మంది బయట వాళ్ళు ఉన్నారు, 11 వాళ్ళం 12 వాళ్ళం మనం ఉన్నాం. పక్కంటి వాళ్ళు ఏమంటారంటే, వీడు ఏం తప్పు చేసాడో వాళ్ళు కొడుతున్నాడు అని అంటారు. ఇంకొకళ్ళు అంటారు, దంచో అంటారు. మనకెందుకులే ఏం జరిగిందో. మూడవది, నిర్లిప్తంగా ఉంటారు. తల్లిగా ఉన్న నువ్వు అది చూసి, నాన్న మన దేవుడు మనకేం చెప్పాడంటే, కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించమన్నాడు నాన్న, ఎడం చెంప చూపించు అని అంటావా? రక్తం మరిగిద్దా? మీకు అసలు మరగదు అనుకుంటామా? చూడండి, రక్తం మరిగిద్దా లేదా? ఎందుకు? ఆ ఎఫెక్షన్. నా బిడ్డ. అఫ్కోర్స్ దేవుని నీతిలో పేతురు వారు చేసింది తప్పే, కానీ ఈ 11 మంది ప్రేమించిన దానికంటే పేతురు యేసయ్యను ప్రేమించిన ప్రేమ ఒక ప్రత్యేకమైంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. గమనించండి, పేతురు అంత దుడుకుగా నిర్ణయం తీసుకోవటానికి కారణం ఏంటంటే, యేసయ్యను అంత ప్రేమించాడు. సరే, అయిపోయింది. కోడి కూసింది. మమ్మారు కోడి కూసేలోపు ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు? 3 సార్లు అబద్ధం ఆడాడు. చూడండి, అంటే ఎంత చంచలమైన మనస్సు కలిగిన వాడో. నిన్న రాత్రి చావాల్సి వచ్చినా నేను చచ్చిపోతాను అన్నాడు. ఎంత మాట మాట్లాడినాడు. ఒక పాప వచ్చి నువ్వు ఆయనతో ఉన్నవాడివి కదా అంటే ఏమన్నాడు తెలుసా? అమ్మా, యేసు ప్రభువా, ఆ పేరు నేను ఎప్పుడు అనలేదే, ఈరోజు జస్ట్ కొత్తగా విన్నాను. ఎక్కడమ్మా అయింది యేసు ప్రభుదని ఏమీ ఎరగనట్టుగా మాట్లాడాడు. చివరికి బైబిల్లో ఒక చోట ఉంటుంది, ఒట్టు పెట్టుకొనుటకు తన్ను తాను శపించుకొనుటకు మొదలుపెట్టును అని రాసి ఉంటుంది. చూడండి, ఎంత చంచలత్వం కలిగిన వాడు. యేసయ్య అట్లా శిలువ మరణానికి అప్పగించబోయేటప్పుడు పేతురు వైపు అట్లా చూశాడట. బైబిల్లో రాయబడిన మాట, పేతురు వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చెను అని రాసి ఉంది. ఏం చేశాడు? ఎందుకు ఏడ్చుంటాడు? అయ్యా నువ్వు అన్నట్టే జరిగిందయ్యా, నేను పడిపోయానని ఏడ్చి ఇక ఆ తర్వాత విచిత్రం చూడండి. ఆ తర్వాత యేసు ప్రభు వారు శిలువ మరణానికి అప్పగించబడటం, 3 రోజులు సమాధిలో ఉండటం, సమాధిలో నుంచి ఆయన పునరుద్ధానుడే లేచిన తర్వాత సమాధి దగ్గరికి అందరికంటే ముందు వచ్చింది ఎవరు? మీరు పేతురు అని ఇక్కడ పేతురు చెప్పారు కాక, అడ్రస్ గల్లంతో ఎక్కడున్నాడో వివరాలు అసలు తెలియదు. యేసయ్య దగ్గరికి మొట్టమొదటి వచ్చింది ఎవరో తెలుసా? మగ్దలేని మరియ, కొంతమంది స్త్రీలు. నిజం. ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ ఏ గ్రామంలోనైనా ఒక కుటుంబంలో నుంచి యేసయ్య దగ్గరికి మొట్టమొదటి వచ్చేది ఎవరు చెప్పండి? అంత కృప ఉందమ్మా మీకు. నిజం. నాకు కొన్నిసార్లు అక్కోళ్ళని చూస్తే అనిపిస్తుంది, అమ్మా నిజంగా మీరు నిజం నమ్మండి, మిమ్మల్ని చూస్తే అబ్బా ఆడజన్మ ఎంత ధన్యురా నాయన. ఆడవాళ్ళగా పుట్టడం మీరందరూ ఎట్ట చూస్తున్నారంటే, మేము ఆడవాళ్ళగా పుట్టినందుకు మేము బాధపడతా ఉంటే మేము ఆడవాళ్ళగా పుట్టకపోయేవే అంటారా? చూసారా? ఎందుకు ఈ మాట అంటానంటే, ఇప్పుడు ప్రార్థనలో మోకరించాం. మీరు మోకరిస్తే ప్రార్థన చేసేటప్పుడమ్మా కళ్ళమ్మ నీళ్ళు అట్లా బడబడ కారుతాయి. ఏదో ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్ళు కారుతాయి చూసారా? అంత ఏడ్పు, అంత కన్నీరు. మా మగమహారాజుల దగ్గరికి వచ్చేసరికి ఇది చెప్పండి, మా మగమహారాజుల దగ్గరికి వచ్చేసరికి
ఇది ఏడ్పించే బ్యాచ్ కానీ ఏడ్చే బ్యాచ్ కాదు. అసలు ఏడ్పు రాదు, తక్కువ. అయితే గమనించండి, ఆ కాలంలోనైనా ఈ కాలంలోనైనా యేసయ్య దగ్గరకు మొట్టమొదటి వచ్చింది ఎవరై అంటే స్త్రీలు. మగ్దలేని మరి వచ్చింది. ఆ తల్లి కలవరపడతారు, నా ప్రభుని ఎవరూ ఎత్తుకుని వెళ్ళారు అంటే యేసయ్య ఎక్కడ అంటారు, మరియా. ఆ తల్లి అంటది, రబ్బీ. అప్పుడు ప్రభు అంటారు, నేను గలిలయకి వెళ్ళబోతున్నాను, మీకంటే ముందుగా వెళ్తాను, గలిలయకి రమ్మని నువ్వు వెళ్ళి శిష్యులందరితో చెప్పు అని చెప్పి అక్కడ ప్రత్యేకంగా ఒక పేరు కోట్ చేస్తాడు. ఎవరి పేరు? నాకు ఆ మాట చూడండి. శిష్యులందరితో చెప్పమ్మా, పేతురుతో కూడా ఈ మాట చెప్పమ్మా, నేను గలిలయకి రమ్మని అని చెప్తే ఆయన సర్వకృప అనేది, రై నన్ను ఎరగనని నువ్వు అబద్ధం ఆడేవు కదా, నువ్వు నన్ను ఎరగనన్నావు కాబట్టి నేను కూడా నిన్ను ఎరగను, తృణీకరించలా. మనమైతే నువ్వు కటీఫ్ అంటే కటీఫ్, నువ్వు దోస్తు అంటే దోస్తు, నీతో నాకేంట్రా భయ్, నీతో నాకు సంబంధం ఏంట్రా. మన భాష అట్టుంటుందంటే దేవుడు ఎవరంటే సర్వకృపానిధి. బిడ్డలరా, నిన్ను నన్ను ఆఖరి క్షణం వరకు ప్రభు ఓర్చుకుంటాడు. నేనంట నా భక్తి జీవితాన్ని నిలవబెట్టింది నా పోరాటం, నా ప్రయాసం, నా ప్రయత్నం అనే కంటే కూడా ఆయన కృపే నన్ను నిలవబెట్టిందని చెప్పుకోవటానికి ఇష్టపడతా. ఆయన ఓర్పే నన్ను బలపరిచిందని చెప్పుకోవటానికి ఇష్టపడతా. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. సరే, ఈ మగ్దలేని మరియ పరిగెత్తుకుంటూ వచ్చి ఈ శిష్యులందరితో చెప్పింది, అన్నయ్య యోహాన్ అన్నయ్య యేసయ్య లేచారు, తోమా అన్నయ్య యేసయ్య లేచారు, నేను చూసా, ప్రభువుని చూసా, యాకోబు అన్నయ్య యేసయ్య లేచారు, మత్తయి అన్నయ్య యేసయ్య లేచారు, అందరితో యేసయ్య లేచారు, యోహాన్ అన్నయ్య యేసయ్య లేచారు అని చెప్తా పేతురు దగ్గరికి వచ్చి ఏమందో తెలుసా? యేసయ్య ఏం చెప్పారంటే, శిష్యులందరితో చెప్పు, మరి ప్రత్యేకంగా పేతురుతో చెప్పు అని అంటంతో పేతురు ఇట్లా చూసి, మరియా యేసయ్య నిజంగా నా పేరు చెప్పాడా? నాకు అది గుర్తొస్తే నాకు ఉండి పెండుబడిపోద్ది. యేసయ్య నిజంగా నా పేరు చెప్పాడా? లేదు పేతురు అన్నయ్య, నిజంగా మీ పేరు చెప్పాడు అన్నయ్య, మీకు ప్రత్యేకంగా చెప్పమన్నాడు అని చెప్పిన తర్వాత, అమ్మయ్య యేసయ్య నన్ను ఇంకా గుర్తు తెచ్చుకున్నాడా అని చెప్పి నేను అనుకుంటా. ఇంకో 2 నిమిషాల తర్వాత వచ్చి, మరియా నువ్వు అబద్ధం ఆడద్దు. యేసయ్య నిజంగా నా పేరు చెప్పాడా? నా పేరు. ఎందుకు పేతురాన్ని అట్లా అంటున్నావు? ఆయన్ని ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడానమ్మా. ఒక చిన్నపిల్ల దగ్గర నా విశ్వాసాన్ని నమ్ముకున్నానమ్మా. నిజంగా నువ్వు అబద్ధం ఆడద్దు. యేసయ్య నా పేరు చెప్పాడా? ఆ తల్లిని ఉంటుంది, అన్నయ్య శిష్యులని అందరి పేర్లు అంటే శిష్యులనే మాట సంబోధించి తర్వాత పేతురుతో ఈ మాట చెప్పమని యేసయ్య స్పష్టంగా చెప్పాడమ్మా. నేను అనుకుంటా, అబ్బా పేతురు ఎక్కడ గంతులేసి ఉంటాడు, అసలు యేసయ్య నా పేరు చెప్పాడా? ఆ మధ్య వినండి, ఆ మధ్య గోవా నుంచి మన ఆదివారపు ఆరాధనకి ఒక కుటుంబం వచ్చింది. వాళ్ళ వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి దగ్గర, రైట్. గోవా నుంచి ఒక కుటుంబం, వాళ్ళ బాబు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తాడు, వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ గోవాలో ఉంటారు. ఆ బాబు ప్రతి ఆదివారం మన మందిరానికి వస్తాడు. సో గోవాలో మన లైవ్ చూసే బిడ్డలు ఈ బాబు దగ్గరికి వచ్చి 2 వారాలు నాకు తెలిసి ఒకసారి వచ్చారు, తర్వాత 2 నెలల తర్వాత ఇంకోసారి వచ్చారు. 2 ఆదివారపు ఆరాధనలకు వచ్చారు. నేను వాళ్ళతో మాట్లాడతామా, మీ గోవా నుంచే విజయలక్ష్మి పెట్ట అని సహోదరి రెగ్యులర్గా మన లైవ్ చూస్తుందమ్మా. 2-3 సార్లు నాకు ఫోన్ చేసింది, అన్నయ్య గోవా రండి, మా ప్రాంతంలో మీటింగ్ పెట్టండి, మేము ఆశ్రయం ఇస్తాం అని ఆ సహోదరి ఇట్లా అందమ్మా. అని దానికోసం కాదు, మీరు వెళ్తే ఆ సహోదరికి వందనాలు చెప్పానని చెప్పండి అమ్మా, ఒక్క మాట అన్న. వీళ్ళు వెళ్ళి గోవా వెళ్ళిన తర్వాత ఆ ఫోన్ నెంబర్ మా దగ్గర తీసుకొని ఆమెకు ఫోన్ చేసి, ఆ సహోదరికి ఫోన్ చేసి, మేము హైదరాబాద్ వెళ్తే మేము గోవా అంటంతో జెర్మియా పాస్టర్ గారు మీ పేరు చెప్పారమ్మా, విజయలక్ష్మి తల్లికి వందనాలు చెప్పానని చెప్పండి అంటే ఆమె అందంట, అయ్యగారు నిజంగా నా పేరు చెప్పారా? నిజమేనా అంటే ఇందులో అబద్ధం పడేది ఏముందమ్మా, లేకపోతే నీ ఫోన్ నెంబర్ మాకు తెలియదు కదా, నీ పేరు మాకు తెలియదు కదంటే ఆ తల్లి ఏందంట, అంత పెద్ద అయ్యగారు నా పేరు చెప్పారు,
నా పేరు చెప్పారా? ఆగు, నేను అయ్యగారికి ఫోన్ చేస్తానని 5-6 సార్లు ఫోన్ చేసింది. ఏదో నేను మీటింగ్లో ఉండి లిఫ్ట్ చేయలేకపోయా. ఒకసారి అట్లా ఫోన్ లిఫ్ట్ చేసరికి ఆ బిడ్డ, అయ్యా ఇన్ని వేల మంది ప్రజల మధ్యలో నా పేరు గుర్తుంచుకున్నావయ్యా, నా పేరు మీరు ఉచ్చరించారని తెలుసుకోవటంతో నా నా అంతరంగం నాట్యమాడిపోయిందయ్యా అని ఎంత ఏడుస్తావు. 5 నిమిషాలు నాకు అర్థం కాల. వినండి, ఈ నిష్ప్రయోజకుడు ఒక పేరు చెప్తేనే అంత సంతోషం అయిపోతే, భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఒక బలహీనుడు, వెర్రివాడు, నేను ఆయన ఎరగనని తృణీకరించి వెళ్ళిపోయిన ఈ పేతురుతో కబురు పంపిస్తున్నాడు, మరియతో కబురు పంపిస్తున్నాడు. పేతురుని అడిగానని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ మాట వినటంతో పేతురు ఎగిరి గంతులేసి ఇక ఏమనుకుంటాడు తెలుసా? ఇక బతుకుట క్రీస్తే, సావైతే లాభం, ఏదేమైనా ఆయన కొరకే బతకాలా, ఆయన కొరకే చచ్చిపోవాలా, చిన్నపిల్ల కాదు పెద్దోళ్ళు కాదు, ఎవరు వచ్చినా ఆయనే దేవుడు అని చెప్పాలా, డామ్ డూమ్ డుష్ అని నోటుకు వచ్చినట్టు ఎన్నెన్నో అనుకొని ఉంటాడు. యేసయ్య కూడా వచ్చి ప్రత్యక్షమై, బాగున్నారా శిష్యులారా, పేతురు ఎట్లున్నావు, తోమా నీ అనుమానం తీర్చుకో. అసలు చూడండి సర్వకృప అనేది. తోమా అన్నాడు, ఆయన లేచాడంటే నేను నమ్మను. రొట్టెలు తినేటప్పుడు బాగానే తిన్నాడు, చేపలు తినేటప్పుడు బాగానే తిన్నాడు, లెక్కలు బాగానే వేసాడు, ఇన్ని చేసి ఇన్ని అద్భుతాలు. ఏమండి ఇప్పుడు మనం అన్నామంటే యేసయ్యను మనం చూసి నమ్మినోళ్ళం కాదు. అమ్మా చెప్పాలి, చూసి నమ్మినోళ్ళం కాదు. అఫ్కోర్స్ మన జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, చేయలేదు అంటానికి లేదు. కాదు, నేను అంటాను, యేసయ్యను ఎంత దగ్గరుండి కళ్ళతో చూసిన తర్వాత, ఆ యేసయ్య మాధుర్యాన్ని వ్యక్తిగతంగా రుచి చూసిన తర్వాత ఎట్లా ప్రవర్తించారు అని కొన్నిసార్లు అర్థం కాదు. తోమా ఏమన్నాడు? నేను నమ్మను. ఒకవేళ నేను నమ్మాలి చూస్తే ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు గుర్తులు చూసినా నేను నమ్మను. ఏమంటాడు? డాక్టర్ గారు లాగా టెస్ట్ చేయాలి మనోడు. ఇప్పుడు ఆ గాయాల్లో వేలు పెట్టి చూస్తే కానీ అప్పుడు నేను నమ్ముతాను అన్నాడు. బిడ్డలారా, మనం అయితే తోమా దగ్గరికి వెళ్ళి, ఎరా తోమా, నా ఉప్పు తిన్నావు, పప్పు తిన్నావు, నా మోసేది నీళ్ళు తాగావు, ఇదిరా నీ కృతజ్ఞత? ఛీ, విశ్వాసం లేని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చెప్పండి అమ్మా, అనండి. విశ్వాసం లేని కుక్క, ఏంట్రా నీ విశ్వాసం? 3.5 సంవత్సరాలు నా మోసేది నీళ్ళు తాగి కనీసం నా గాయాల్లో ఏలు పెడతావా? సరే, గాయాలు చూస్తే పర్వాలేదు అంటే వేలు పెడదామంటే మరలా గాయాలు రేపుదామనే విశ్వాసఘాతకుడా మనమైతే అనేవాళ్ళం. యేసయ్య అంటాడు, సర్వకృపానిధి కదా, ఆయన కోపం నిమిషమే, ఆయుష్కాలం అంతా దయ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన కోపం నిమిషమే, ఆయుష్కాలం అంతా దయ చూపించే దేవుడు. హల్లెలూయా. ఆ దయ చూపే దేవుడు తోమా దగ్గరికి వచ్చి అంటాడు, తోమా చూడు, నా వేళ్లలో మేకులు గుర్తులు, నా కాళ్ళల్లో మేకులు గుర్తులు, నీకు ఇంకా సందేహం తీరలేదు కదా, ఆ గాయాల్లో వేలు పెట్టు, వై నాట్, నీ సందేహం తీర్చుకో. సరే, ఇంత అయిపోయిందా? పేతురు జీవితంలో ఎంత అద్భుతం చేసిన తర్వాత పేతురు బైబిల్ పట్టుకుని ఏమన్నా సేవకి వెళ్ళాడా అంటే, అప్పుడు బైబిల్ లేదు కానీ చెప్తున్నా, బైబిల్ పట్టుకొని సేవకి వెళ్ళాడా? తెల్లారిన తర్వాత వల తీసుకొని చేపలు పట్టడానికి వెళ్తున్నాడు. నాకు బాధ కలుగు చేసే సంగతి ఏంటంటే, వెళితే ఒకడెళ్తే పర్వాలా, వెళ్ళేవాడు తను వెళ్ళొచ్చు కదా, వెళ్ళకుండా వెళ్ళే ముందు ఏం చేశాడో తెలుసా? యోహాను, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను. ఏమి సేవ, ఏం బ్రతుకు, ఏమో రేపు బతుకు ఎట్టుంటుందో. ఆయన కనపడ్డాడు, తర్వాత వెళ్ళిపోతాడంట. వెళ్ళిపోయిన తర్వాత మన బ్రతుకు బస్ స్టాండ్ అయిపోద్ది, ఎందుకులే మంచిది, బతుకుంటే బలుసాకైనా అమ్ముకొని బతకొచ్చు అనేది నా ఆలోచన. అంటే మీ మీద రుద్దట్లేదండోయ్, ఎట్లా చెప్పుంటాడు, మీ మీద నేను రుద్దట్లేదండోయ్. నేను అనుకుంది ఏంటంటే, సేవద్దు గేవద్దు కానీ మన బతికేదో బతుకుతా, నేను మరలా చేపలు పట్టుకోవాలని, నేను మరలా చేపలు పట్టుకోవటానికి వెళ్దాం అనుకుంటున్నాను. ఆయన వెళ్ళిపోతాడంట మరలా 40 రోజుల తర్వాత మనం ఒంటరోళ్ళం అయిపోతాం. నాకు ఎందుకైనా భయం వేస్తుంది, నేను మాత్రం చేపలు పట్టుకోవటానికి వెళ్తున్నా. మిమ్మల్ని రమ్మని అంటలా, ఎత్తాల్సిన మాటలన్నీ విత్తి మిమ్మల్ని నేను రమ్మని అంటలా. మీకు రావాలనిపిస్తే రండి, అయినా ఇంటికాడ ఉండి ఏం చేస్తారు? నేను వెళ్తున్నా రండి అని చెప్పి ఏడుగురిని తన వైపు లాక్కుని వెళ్ళిపోయాడు.
విన్నారమ్మా? ఎంతమందిని తల్లి? 7 మొత్తం ఎంతమంది ఇప్పుడు? అసలు ఉన్న శిష్యులు ఎంతమంది? అపోస్తులు ఎంతమంది? 12 మందిలో ఆల్రెడీ ఒక వికెట్ పడిపోయింది. ఏ వికెట్? ఇస్కరియోతు యోధా వికెట్ పడిపోయింది. ఎంతమంది ఉన్నారు? 11 మంది. 11 మందిలో 8 మంది క్లీన్ బౌల్డ్ అయిపోయారు. ఇక ఎంతమంది మిగిలారు? చూడండి, తాను 3.5 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న సామ్రాజ్యాన్ని పేతురు ఇట్లా కూలగొడితే 7 తనతో పాటు తీసుకొని వెళ్తే ఈ సంగతి యేసయ్యకి తెలిసింది. యేసయ్య తిబిరియా సముద్రం దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. వచ్చి అని ఉంటాడు. మన భాషలో చెప్పాలంటే యేసయ్య తిబిరియా సముద్రం దగ్గరికి నడుచుకుంటూ వచ్చి, ఒకవేళ పేతురు స్థానం యేసయ్య స్థానంలో మనం ఉంటే మనం ఏమనేవాళ్ళమో తెలుసా? పేతురా, నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళొచ్చు కదా పేతురా, వెళ్ళేందుకు చెడగొట్టావు? ఇది నీ న్యాయమా? నీకు ఇది ధర్మమా? ఎంత అన్యాయమా? ప్రపంచంలో ఎవడైనా ఇట్లాంటి అన్యాయం చేస్తాడా అని అలా. బిడ్డలారా, తనను కాదని పేతురు వెళ్ళిపోయినా ఆ పేతురును వెతుక్కుంటా వచ్చాడు సర్వకృపానిధి యగు దేవుడు. నాకొద్దయ్యా నువ్వు పేతురు తిరస్కరించి వెళ్తే, పేతురు నీవే నాకు కావాలరా, నీ ద్వారానే నా సేవ జరిగించుకుంటారా, నువ్వే నాకు కావాలి. అయ్యా నువ్వు నాకొద్దు, నేను నీకొద్దు, నిజమే, నువ్వు నాకు కావాలి. బా బిడ్డలరా, ఈరోజు మీ జీవితంలో నా జీవితం, మన భక్తిని బట్టి ప్రభువును మనం హత్తుకోలేదు, కానీ యేసయ్య ప్రేమ నిన్ను వెంటాడి 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 ప్రభు నిన్ను పట్టుకున్నాడు. నీ ప్రయత్నం ద్వారా ఈ భక్తి జీవితం నీకు నాకు రాలేదు. నీ పోరాటం ద్వారా ఈ భక్తి జీవితం నీకు నాకు రాలేదు. నువ్వు రక్షించబడిన నీ 20 సంవత్సరాల విశ్వాస స్పాన్లో, 15 సంవత్సరాల విశ్వాస జీవితంలో కొన్ని సందర్భాల్లో ఏం ప్రార్థనలే, ఏం విశ్వాసులే, ఏం దేవుడులే అని వెళ్ళిన దినాలు మన భక్తి జీవితంలో లేవా? అసలు మందిరానికే వెళ్ళనండి, ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటా అని అనుకున్న దినాలు లేవా? నేను పరిశుద్ధంగా బ్రతకలేనండి, వద్దులేండి, వద్దు జీవితం. గమనించండి, అమెరికా దేశస్తులకి మన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఉన్న తేడా ఏంటంటే, అమెరికా దేశస్తులు చాలామంది ఆ మధ్య మందిరానికి వెళ్ళటం చాలామంది తగ్గించారట. ఎక్కువ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మందిరానికి వస్తారట అని విన్నాను. నిజమో కాదో తెలియదు. అయితే నేను ఒక సహోదరుని అడిగా, అన్న ఎందుకు అట్లా జరుగుతుంది? అంతటా అట్లా ఏముండదన్నా, కానీ కొన్ని చోట్ల ఉంది, నేను కాదన్ను. మరి ఎందుకన్నా అమెరికా దేశంలో యవనస్తులు మందిరానికి ఎందుకు రావట్లేదు అంటే, ఆయన ఒక మాట చెప్పాడు. అమెరికా దేశస్తులకి యాక్టింగ్ అసలు నచ్చదండి. ఏదైనా ఉంటే యథార్థంగా చెప్తారు, ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. ఇప్పుడు సహజంగా మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి ఎవరింటికైనా భోజనానికి వెళ్ళామనుకోండి, తినాలని ఉంటుంది, వడ్డిస్తాడు. వడ్డించేటప్పుడు ఏమంటాం చెప్పండి? మా తల్లే. మనకు వెంటనే వచ్చేది ఏంటంటే చాలు 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 అంటాం, చాలు చాలు అంటాం. అంటే పర్లేదు, వేసుకోండి. మనం దానికి ముందు వాడు ఇంకో డైలాగ్ ఏంటో తెలుసా? ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడే తినొచ్చానని చెప్పి 2 ప్లేట్లు తింటాడు వీడు. మనదంతా ఎట్లుంటుందంటే, అంటే అందరం అట్లా ఉండరు, అంటే మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి లోపట ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. బయట సిగరెట్ తాగుతాడు, లోపలికి వచ్చి చక్కగా పాటలు పాడతారు. కొన్ని చోట్ల, అందరూ కాదు. మన ప్రాంతాల్లో ఎట్లుంటుందంటే, భర్త కాళ్ళకు దండం పెట్టాలి, సాంప్రదాయం. ఇది మన సంస్కారం. నిజమే, సంస్కారం కాబట్టి ఆడు తాగుబోతుడైనా, తిరుగుబోతుడైనా, ఇంకొకటైనా, కొట్టేవాడైనా, ఏం చేసేవాడైనా, సాంప్రదాయం కాబట్టి ఏమీ చేయలేక, గతి లేక, ఇంకొక దారి తెన్నులేక వంగి నమస్కారం పెడుతుంది. కళ్ళకు కనపడేది మాత్రం నమస్కారం పెట్టేదే, లోపల మాత్రం నమస్కారం పెట్టక ఈ సన్నాసివుడికే పెట్టాలా, ఈ తాగుబోతుడికే పెట్టాలా, ఈ తిరుగుబోతుడికే పెట్టాలా. అమెరికాలో ఆ ప్రాంతంలో ఎట్లుంటుందంటే, మీరు తాగుబోతుగా ఉన్నారు, మీరు నాకు ఇష్టం లేదు. మీరు తిరుగుబోతుగా బ్రతుకుతున్నారు, నాకు ఎట్లాంటిది ఇష్టం లేదు. ఓపెన్గా మాట్లాడతారు. మనం ఎట్లా అంటే, మనంత గుట్టు మనుషులు ప్రపంచంలో ఎక్కడ ఉంటారండి? చూడండి, ఎందుకు ఆ ప్రాంతంలో కొంతమంది మందిరానికి వెళ్ళలేకపోతున్నారంటే, ఈ నటించే జీవితం మాకు ఇష్టం లేదు, ఇక భక్తిగా బ్రతకలేం కాబట్టి అందుకని మేము వెళ్ళలేకపోతున్నామని కొంతమంది అంటారట. అది వాళ్ళ
ఆలోచన అంటే అది ఒక కోణంలో కరెక్ట్ ఏమో, కానీ 100% కరెక్ట్ కాదు. ఎవడు రావటంతో దేవునిలో ఒక బలమైనటువంటి వ్యక్తిగా మార్చబడలేడు. ఏ దేవుడు పిలిచాడో తానే పూర్ణులుగా చేసి, తానే మనలను స్థిరపరిచి, తానే మనలను బలపరుస్తాడు. ఎప్పుడు? కొంచెం కాలం శ్రమపడిన తర్వాత. చప్పలు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. మొత్తానికి పేతురయ్యను యేసయ్య వదులుకోలేదు. ఆమేన్. యేసయ్య పేతురయ్యని వదులుకోలేదు. యేసయ్య పేతురయ్యను ఎంత పట్టుకున్నాడో మనం ఇందాక విన్నాం కదా. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచాడు. ఎవరిని పిలిచాడో వాళ్ళను నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వాళ్ళను మహిమపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పేతురయ్యను మహిమపరిచాడో లేదో ఒక్కసారి మీరు ఆలోచించండి. వెతికాడు 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 వెతికాడు, పట్టుకున్నాడు, మనసు స్థిరపడింది. యేసయ్య అన్నారు, పేతురు, సాతాను నేను జల్లెడ పట్టాలని చూస్తే నీ కొరకు నేను తండ్రిని, అందరూ చెప్పాలి ఈ మాట, ఇది గుండెల్లో రాసుకోండి, నీ కొరకు నేను తండ్రిని వేడుకున్నాను, అందుకనే నువ్వు తప్పిపోలేదు. తప్పిపోయిన తర్వాత కూడా మరలా వచ్చి నువ్వు స్థిరపడతావు. స్థిరపడిన తర్వాత వీళ్ళందరినీ నువ్వు స్థిరపరచు. నువ్వు తప్పిపోకుండాన్నట్లు నీ కొరకు నేను తండ్రిని వేడుకున్నాను. అద్భుతం తెలుసా? నా వైపు చూడండి. పేతురయ్య కోసం యేసయ్య భూమి మీద ఉన్నప్పుడే ప్రార్థన చేశారు. మీ కొరకు నా కొరకు ఈరోజు యేసయ్య తండ్రి కుడిపార్శ్వ నుండి మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన గట్టిగా చెప్తాం ఆమేన్. ఎవరి కొరకు చెప్పాలి. ఎవరి కొరకు? మనందరి కొరకు అంటే అది గుంపులో అయిపోద్దమ్మా. ఎవరి కొరకు? బిడ్డలారా, యేసయ్య నేను సేవకు వచ్చినప్పటి నుంచి నా కొరకు తండ్రిని అడిగి ఉంటాడు. దేవా, జెర్మియా అనేవాడిని సేవకు పిలుచుకున్నానయ్యా. అయ్యా, వాడు భయపడుతున్నాడు, అటు ఇటు ఊగిసలాడుతున్నాడు, వాడిని స్థిరపరచయ్యా, వాడిని నిలవబెట్టయ్యా అని నా పేరు పరలోకమందలి తండ్రికి చెప్తా నా కొరకు పరలోకపు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. నా కొరకే కాదు బిడ్డలరా, నమ్ము, ఈ భూమి మీద నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎవ్వరూ లేకపోయినా సాక్షాత్తు దేవుడే తండ్రి సింహాసనం మీద నీ కొరకు నా కొరకు దివారాత్రులు ఆయన మారుపెడుతున్నాడు. మనం ఈరోజు భక్తిలో స్థిరపడటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన నీ కొరకు చేసిన విజ్ఞాపన ప్రార్థన, ఆయన నీ కొరకు దేవుని సన్నిధిలో పెట్టిన మొర భక్తి జీవితంలో ఈరోజు నేను స్థిరపరిచింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. చూడండి, ఈ సమయంలో కూడా పరలోకమందలి ఆ తండ్రి యొక్క కుడిపార్శ్వన యేసయ్య కూర్చొని మనందరినీ ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుంటా, దేవా, ఆ బిడ్డ రెబెక్క భక్తిలో త్రుట్టిల్లకుండా కాపాడు నాయన, ఆ బిడ్డ బ్యోలా భక్తిలో త్రుట్టిల్లకుండా స్థిరపరిచయ్యా, ఆ బిడ్డ మేరీ నా కొరకు బ్రతకాలని బాప్తిస్మం తీసుకొని వచ్చిందయ్యా, నేను ఆ బిడ్డను పిలుచుకున్నానయ్యా. మీరు అన్నారు కదా, ఎవరిని నిర్ణయించానో వారిని పిలిచానని. ఎవరిని పిలిచానో అయ్యా వాడు ఈరోజు నీతి తప్పి బ్రతుకుతున్నాడు. నేను ఎందుకు పిలిచాను? నీతిపరుడుగా తీర్చాలని పిలిచాను. నీతిమంతుడిగా చేయయ్యా. నా రక్తాన్ని ఎందుకు కార్చాను? వాడిని నీతిమంతుడిగా మార్చడానికయ్యా. నేను వాడిని నీతిమంతుడిగా మార్చకపోతే నా రక్తం శక్తి లేనిదన్నట్లుగా ప్రజలు అనుకుంటారయ్యా. వాడిని నీతిమంతుడిగా మార్చయ్యాని మనందరి నిమిత్తం తండ్రి అయిన దేవుని ఎదుట నిరంతరము విజ్ఞాపన చేస్తున్న యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఇక ముగిస్తాను చూడండి. మరలా ఎవరిని నిర్ణయించానో ఎవరిని పడితే వాళ్ళని పిలవలా. మనకే ఈ గొప్ప దేవుడు ఎందుకు దొరికాడంటే నిన్ను నిర్ణయించాడు కనుక. ప్రైజ్ ది లార్డ్. ఈ గొప్ప దేవుడు నీకు నాకు దొరకటానికి కారణం ఆదిలో దేవుడు మనల్ని నిర్ణయించాడు. ఆమేన్. నిర్ణయించిన వారిని ఆయన పిలిచాడు. పిలిచిన వారినే నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చిన వారినే మహిమపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు పేతురును పిలిచి మహిమపరిచాడో లేదో చూడండి. తర్వాత యేసయ్య పరలోకానికి ఆరోహణం వెళ్ళారు. పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చిన ఆ తొల్లిడి దినాన పేతురయ్య నిలవబడి వాక్యం ప్రకటించాడు. ఒక్కసారి మొదటిసారి వాక్యం ప్రకటించేటప్పుడు వాక్యం అట్లా ప్రకటించారో లేదో 3,000 మంది మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నారు. ఆ తర్వాత వాక్యం ప్రకటించారు. అద్భుతం. ఆ తర్వాత వాక్యం ప్రకటిస్తే 5,000 మంది రక్షణ పొందారు. అద్భుతం తెలుసా? ఒకప్పుడు పేతురు వస్తున్నారు, అమ్మో చేపల కంపు అని దూరంగా పారిపోయి పరిగెత్తిన వాళ్ళు ఇప్పుడు పేతురు వెళ్తా ఉంటే ఏమన్నారు తెలుసా? అయ్యా, నీ నీడ మా మీద పడితే బాగుండయ్యా, నీ నడువు కట్టుకున్న నడికట్టు మా చేతికి తగిలితే బాగుండయ్యా అని పేతురు నడికట్టు కోసం నీడ కోసం ప్రజలు పరిగెత్తుకుంటా వచ్చారు. యేసయ్యకి మహిమ కలుగును గాక.
కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. ఇంకోసారి గట్టిగా హల్లెలూయా. అంత గొప్పగా మహిమపరిచాడు. అద్భుతం చూడండి. 12 మంది అపోస్తులు, ప్రధాన అపోస్తులుడు ఎవరు? మనం మొన్న విన్నాం కదా, 1000 ఏండ్ల పరిపాలనలో యేసుక్రీస్తుతో పాటు 12 సింహాసనాల మీద ఆసీనులయ్యేది ఎవరు చెప్పాలి? 1000 ఏండ్ల పరిపాలనలో 12 సింహాసనాల మీద ఆసీనులయ్యే ఆ 12 మంది ఎవరు? ఆ 12 మందిలో అగ్రజుడు ఎవరు? చూసి వచ్చినట్టున్నారు మొత్తానికి. అగ్రజుడు ఎవరయ్యా అంటే పేతురయ్యా. అబ్బా చూడండి, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం హల్లెలూయా. చూడండి ఎంత మహింపరిచాడో. అంత మాత్రమే కాదు, సీమోను చెంచలపు భక్తి కలిగిన ఈ పేతురును గూర్చి అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతూ ఏమంటాడో తెలుసా? సంఘమునకు స్తంభములుగా ఎంచబడిన కేఫా, యాకోబు, యోహాను అంటాడు. గలతీ పత్రికలు మాట్లాడతా, అయ్యా పేతురు ఎవరు? గాలికి చెదరగొట్టబడి పొట్టు లాంటి వాడు కాదా? నో, అది ఒకప్పుడు. అయ్యా పేతురు ఎవరు? పొట్టు లాంటి భక్తి కలిగిన వాడు కాదా? నో, అది ఒకప్పుడు. మరి ఇప్పుడు పేతురు ఎవరు? ఆ పేతురును గురించి పౌలిస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే సంఘమునకు స్తంభము వంటి వారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి వాడు గమనించ. స్తంభం అంటే పిల్లర్. గోడలు మార్చవచ్చు, పిల్లర్ మార్చగలుగుతావా? అంటే స్తంభం, పిల్లర్ అనేది స్థిరంగా ఉండేటువంటిది. ఒకప్పుడు చెంచలపు మనస్సు కలిగినటువంటి ఈ పేతురును స్తంభంలాగా మార్చింది పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. నీ భక్తి జీవితంలో కొన్నిసార్లు సాతాను నిన్ను అధైర్యపరుస్తాడు. ఎంత ప్రార్థన చేసినా నీ భక్తి ఇంతే. ఎంత వాక్యం విన్నా నువ్వు విశ్వాసంలో ఎదిగేది ఉండదు. ఎంత మందిరానికి వెళ్ళినా నీ బ్రతికింతే. నువ్వు భక్తిలో ఎదగవు. ఈ భక్తిహీనతతో నీ బ్రతుకుతావు. ఆ భక్తి నీలాంటివాడు కాదు, అది అందని ద్రాక్ష పండు. ఎంత వాక్యం విన్నా, ఎంత ప్రార్థన చేసినా నీ భక్తి ఇంతే అని సాతాను నిన్ను కృంగదీసేటప్పుడు ఈ మాట గుర్తు తెచ్చుకో. ఇది నా శక్తి చేత జరిగేది కాదు, నా బలం చేత జరిగేది కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారా జరుగుతుంది. ఏం జరుగుతుందయ్యా? ఏం జరుగుతుంది? తానే నన్ను సంపూర్ణని చేస్తాడు, తానే భక్తిలో నన్ను స్థిరపరుస్తాడు, తానే నన్ను బలవంతుడిగా మారుస్తాడు. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. పౌలు వారు సేవకు వచ్చినప్పుడు అంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఈ 2 ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతున్నాను. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అలాంటి చంచలమైన మనస్సు కలిగినటువంటి అలాంటి చంచలమైన మనస్సు కలిగిన పౌలు జీవితంలో కూడా దేవుడు స్థిరపరిచిన తర్వాత అదే పౌలు ఇప్పుడు ఏమంటాడో తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. ఒక్క మాట మీకు గుర్తుకు తెస్తా. అయ్యా, ఈ బలం ఆధిక్యత ఎలా మీకు కలిగింది? పౌలు గారు ఒక చోట అంటాడు, మాట్లాడుతూ ఈ బలాధిక్యము మా వలన కలిగింది కాదు, ఇది మా వలన కలిగింది కాదు, ఈ సామర్థ్యాన్ని దేవుడే మాకు అనుగ్రహించాడు, మమ్ము బలపరచు క్రీస్తు ద్వారా మేము సమస్తము చేయగలుగుతాము అంటాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఒకవేళ నీ భక్తి జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటే భయపడకో. యేసయ్య పాదాలు పట్టుకో. ఆయనే నిన్ను స్థిరపరుస్తాడు, ఆయనే నిన్ను బలపరుస్తాడు, ఆయనే మనలను పూర్ణులుగా మార్చునుగాక.